ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతుంది. ఈ మెగా టోర్నీ కోసం ఈ సంవత్సరం చివరిలో మెగా వేలం జరగనుంది. ఇందులో భాగంగానే బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్ 10 జట్ల ఓనర్లతో మీటింగ్ కూడా నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్లో 5 జట్ల కెప్టెన్లు మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో కొత్త కెప్టెన్లు మారనున్న ఆ 5 జట్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సంవత్సరం ఐపీఎల్లో ఫైనల్లో ఓడిపోయింది. అయితే వచ్చే సీజన్లో ఖచ్చితంగా కప్పు గెలవాలని ఆలోచన చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్ను రెడీ చేసేందుకు సిద్ధమైంది. పాట్ కమిన్స్ ప్లేస్లో ట్రావిస్ హెడ్ను ఓపెనర్గా నియమించాలని కావ్య డిసైడ్ అయ్యారట. సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. రోహిత్ శర్మ ప్లేస్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంతో 2024 సీజన్లో ఆ జట్టు దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఈసారి మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకూడదని ముంబై యాజమాన్యం అనుకుంటుంది. అందుకే హార్దిక్ పాండ్యా ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ముంబై ఇండియన్స్కు ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3 లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈసారి న్యూ కెప్టెన్ రాబోతున్నాడని సమాచారం. లాస్ట్ సీజన్లో లక్నో జట్టు అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచింది. మెయిన్గా హైదరాబాద్ జట్టు చేతిలో లక్నో ఓడిపోవడం కారణంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ను ఓనర్ సంజయ్ తిట్టారు. దీంతో లక్నోను వదిలి ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్ వెళ్తున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ ప్లేస్లో రోహిత్ శర్మను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే లక్నో సూపర్ జెయింట్స్కు రోహిత్ శర్మ కెప్టెన్ అవుతారు. లక్నో సూపర్ జెయింట్స్కు ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొన్నటి వరకు కెప్టెన్గా ఉన్న డూప్లెసిస్ తన ఏజ్ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్కు దూరంగా ఉంటున్నాడని సమాచారం. డూప్లెసిస్ ప్లేస్లో కేఎల్ రాహుల్ను ఆర్సీబీలోకి తీసుకుని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారు. గతంలో ఆర్సీబీ జట్టుకు ఆడిన అనుభవం కేఎల్ రాహుల్కు బాగా ఉంది. ఆర్సీబీకి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ప్రస్తుతం ధావనున్నాడు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఆయన కొనసాగడం కష్టమేనని తెలుస్తుంది. అందుకే శిఖర్ ధావన్ ప్లేస్లో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ పంజాబ్లోకి వస్తే ఆయన కెప్టెన్ అవుతారని సమాచారం. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.